సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. जय माता भारत 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 माता जय राज्यम विजय राज्यम सुंदर राज्यम दो पीढ़ी राज्यम विजय राज्यम विजय राज्यम सुंदर राज्यम दो पीढ़ी राज्यम साई जरूर
వారి యొక్క సందేశాన్ని ఇదే విధంగా కార్యకర్త సోదరులందరూ సహకరించాలని కోరుచున్నాము. ఇంకా రైట్ సైడ్ లో మీరందరూ సోదరులందరూ ఇక్కడ ముందు వాళ్ళందరూ కూడా కార్యకర్త సోదరులు దయచేసి किसान परिवारों के बैंक खातों में 18,000 करोड़ रुपए की मूल किश्त का हस्तांतरण। के लिए धन्यवाद। भारत के सभी हिस्सों से इस योजना के सकारात्मक अनुभव और प्रतिक्रिया के साथ आर्थिक अनुभूति हुई। देश के विभिन्न भागों के किसानों के साथ इस विभाग की योजनाओं के तहत उनके अनुभव के बारे में अक्सर बातचीत करने के लिए आमंत्रित करना चाहते हैं। सबसे पहले मैं अरुणाचल प्रदेश के लोअर दिमाग वैली जिले के श्री गगन बेनी से आमंत्रित करूंगा। वे पीएम किसान योजना के साथ मुझे हर महीने के 7 महीने के पीछे 2,000 करके 3 बार मिला, कुल मिला के मुझे 6,000 मिला। उस पैसे को मैं ऑर्गेनिक खाद दवा और कुछ मजदूरी के ऊपर कर सके। क्रिसमस की भी बहुत बहुत शुभकामनाएं। मेरी कामना है क्रिसमस का ये त्योहार आज मोक्षदा एकादशी गीता जयंती आज भी भारत रत्न महामना मदन मोहन మరి వచ్చిన రైతుల కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు కేంద్రంలో రైతులకు నూతనంగా తీసుకొచ్చిన చట్టం చాలా బాగుంది. ఎందుకంటే గతంలో రైతుకు కౌలుదారుకి పంచాయతీ వస్తే ఓట్లు ఎక్కడ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానికంగా తహసీల్దార్ ఆధ్వర్యంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మన పంట రిటర్న్ తీసుకోవాలంటే మండలం కానీ జిల్లా కానీ దాటాలంటే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఫీజు కట్టి పోవాల్సి వచ్చేది. మరి దీనిలో భాగంగా ఈరోజు మనం ఎటువంటి ఫీజు లేకుండా దేశంలో ఏ మూలకైనా పంటను తీసుకుపోయే అవకాశం మనకు లభిస్తుంది. మరి ఈ చట్టాలు మంచిగా ఎందుకు అంటారు? మరి మంచిగా అన్నప్పుడు ఇన్ని రోజులు ఆత్మహత్యలు జరిగినాయి. మనం ఇది కూడా చూద్దాం. మరి రైతుగా దీన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి మన రైతుకు మంచి జరగాలని కోరుతున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు అందరూ ఎంఎస్పీ ఉండాలనే ఉద్దేశంగా మాట్లాడుతారు. కానీ ఎంఎస్పీ ఖచ్చితంగా ఉండాలి. దానికి పాయింట్ అంటే కొనుగోలు కేంద్రాల్లో ఖచ్చితంగా మద్దతు ధర చూపిస్తూ రైతుకు అంతకన్నా తక్కువ ధరకు కొనకుండా ఈ కొనుగోలు ద్వారా ఒకటే బాగుంటుంది ఈ విషయంలో. మరి అదేవిధంగా ఇప్పుడు మనం గత 2-3 పంటల నుంచి చూస్తున్నాము, మనకు ఫసల్ బీమా అనేది లేదు. మరి ఈ చట్టం ఖచ్చితంగా ఎవరైతే మన వద్దకు అగ్రిమెంట్ తో వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మనకు బీమా కట్టాలనే నిబంధన ఉన్నది. మరి ఒకవేళ అగ్రిమెంట్ కాని రైతులకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా బీమా చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కేంద్ర ప్రభుత్వ వాటా చెల్లిస్తే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే మొన్న చూస్తున్నాం మనము దోమపొట్టుతో చాలా నష్టం జరిగిపోయింది. అకాల వర్షాలతో కూడా పంట నష్టం జరిగినాయి. మరి ఇందులో రైతు వాటా లోను మిగతా వాటా ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించే విధంగా నియమించే బాగుంటుంది. దీనికి ఇంకొకటి మన అందరం కోరుకునేది ఏంటంటే మొన్న మొక్కలు పెట్టద్దని రాష్ట్రపోతం చెప్పింది. మరి మొక్కలు పెట్టద్దు, బయట దేశాల నుంచి దిగుమతి బాగుంటుంది అనే ఒక మాట తీసుకొచ్చారు. ఈ వేదికగా మేము కోరేది ఏంటంటే సరే మన దగ్గర ఖచ్చితంగా ఎంత పంట ఉందో ఆ పంట ఊరు మిగతా దిగుమతి చేయండి, కానీ ఇక్కడ పండే పంటల్ని దిగుమతి చేయడం
దేశానికి ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ ఇక్కడ పంట ఖచ్చితంగా రైతు అమ్మేయడానికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడనే పంట పండిన వారికి ఖచ్చితంగా గిట్టుబాటు వచ్చే విధంగా ఉండాలి. ఎక్కడికెళ్ళో దిగుమతి ఇక్కడ 1000-1200 కోసిపోతున్నారు అని ముఖాలు లేదు. మన అక్కడ కాకుండా మనం రైతుకు స్వేచ్ఛ ఉండాలి. ఏ పంట రైతు వేసుకునే విధంగా ఉండాలి. ఇది కట్టడి చేసి అదే అంటే నష్టం వస్తుందా లాభం వస్తుందా మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఈ విధంగా చట్టాలు సవరించి దీనిలో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందండి. ప్రైమ్ మినిస్టర్ గారు మన నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ నాయకులు ఒక పత్రాన్ని అన్ని రైతు ఖాతాలకు వెళ్ళి దాని విషయంలో కులంకషంగా మీకు అర్థం చేయిస్తున్నది. రైతులకు ఎట్లా ఇన్నేళ్ళు అన్యాయం జరిగింది, రైతే రాజు కావాలన్నది భారతీయ జనతా పార్టీ సంకల్పం, మన ప్రధానమంత్రి గారి సంకల్పం, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి సంకల్పం. అదే విషయంలో మీ ముందుకు మాట్లాడడానికి వచ్చినందుకు మా జగిత్యాలకి అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల జిల్లా తరఫున రాష్ట్ర అధ్యక్షుడు అలాగే మిమ్మల్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముద్దు బిడ్డ ఈరోజు మన ముఖ్య అతిథి రైతుల విషయంలో మీ అందరికీ అవగాహన చేయించవలసిందిగా కోరుతున్నాను. మన ప్రియతమ బండి సంజయ్ గారు కర్నాటక పార్లమెంట్ సభ్యులు. ధూమ్ధాం ఉంటుంది తప్పలు పదాలు భారత్ మాతాకి వందే వందే జై శ్రీరామ్ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దలు శ్రీ సత్యనారాయణ గారు, వేదిక నుండి పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సమయం లేదు, సాయంత్రం 5 గంటలకే హైదరాబాద్ మీటింగ్ బట్టి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. వేదిక నుండి భారతీయ జనతా పార్టీ వివిధ మోర్చాల నాయకులు, ఈ కార్యక్రమాలు చేసినటువంటి రైతు సోదరులకు సోదర కార్యకర్తల ప్రజలు కూడా పడతారు ప్లీజ్. ఇప్పటివరకు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా రైతు కుటుంబాలను ఉద్దేశించి అనేక విషయాలు స్పష్టంగా జరిగింది. మొత్తం నేను మనకు తొందర ముగిస్తాను మీకు బోర్డు తెలియదు. ఇదొక సుదినము, ముఖ్యమైన రోజు. అనేక మంది కార్యకర్తలను తయారు చేసి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు ఒక మార్గ నిర్దేశకులు నుండి నీతికి నిజాయితీకి మార్పుగా అనేక మంది కార్యకర్తలు తయారు గొప్ప వ్యక్తి, మనందరి స్ఫూర్తి ప్రదాత, దేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి రోజు. అందుకే ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశలకు అనుగుణంగా వారి యొక్క లక్ష్యాలను సాధించడానికి దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ముందుకు సాగుతారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం వారి తాపత్రపడరు. వారి లక్ష్యాలను ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది కూడా నెరవేర్చబోతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు తెలుసుకోవాలందరూ కూడా వారు ప్రజలు చెప్తున్నారు స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక ధైర్యానికి, ఒక సాహసానికి ప్రతీక అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకున్న నాయకుడు కాబట్టి ఈరోజు అనేక సాహసోపేత నిర్ణయాలు దేశంలో తీసుకుంటున్న విషయాన్ని వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం. కాబట్టి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలను రైతు సమ్మాన్ నిధి కింద వాళ్ళ ఖాతాలో జమ చేసిన శుభ సందర్భం ఈరోజు.
ఈరోజు ఎక్కడ రైతులు క్యూలో నిల్చుంటలేరు, ఎక్కడ లాలించాలి రైతులు, ఎక్కడ రైతులు సమస్యలు పడిపోతలేరు, ఎక్కడ రైతులు ఇబ్బంది పడలేరు. నేరుగా మన ఖాతాలోకి ఈరోజు 9 కోట్ల మంది రైతులకు వల్ల నిధి జమ చేసినట్టే ఇవాళ ఎంతకంటే మంచి కార్యక్రమం కూడా అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మన కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సందర్భాన్ని ఒక్కసారి దేశవ్యాప్తంగా రైతులు చర్చించుకుంటా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి, నిరంతరం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు చెప్పి ఇన్ని సంవత్సరాలుగా దేశాన్ని పరిసర ఏ పార్టీ కూడా కనీసం రైతులను పట్టించుకున్న పాపాన పోని సందర్భంలో ముఖ్యమైన వ్యక్తి శక్తిశాలి నరేంద్ర మోడీ గారు దేశానికి బాధ్యత చేపట్టాక రైతులు దేశంలో సుఖ శాంతులతో జీవిస్తున్నారంటే దాని ప్రధాన కారణం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో మన ప్రియత నరేంద్ర మోడీ గారి విషయం మన రైతులను గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు కూడా. అందుకే ఇంకా రైతులను ఇంకా మంచి జరగాల ఉద్దేశంతో, దేశంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అనేక సమీక్ష చేసి, అనేక సర్వే చేసి, రైతులను సంప్రదించి, రైతు కుటుంబాలను సంప్రదించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని అనేక ఆలోచనలు వచ్చిన తర్వాత వాళ్ళ నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఇలా దేశంలో కొంతమంది మూర్ఖులు చేస్తుంటే రైతులు తప్పు కాదు, రైతులకు వాస్తవ విషయాలు తెలుసు, కానీ రైతులు తప్పుతో వర్ణించడానికి కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో సరిగ్గా అనేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనందరూ తెలుసుకోవాలి, దేశంలో రైతుల పరిస్థితి తెలుసుకోవాలి. నిజంగా పంట వేసిన తర్వాత పంట చేతికి వచ్చే కూడా ఇబ్బంది, పంట వస్తాల వల్ల, అకాల వర్షాల వల్ల, వరగల వానల వల్ల అనేక ఇబ్బందులతో పంట చేతికి వచ్చే కూడా ఇబ్బంది. పంట చేతికి వస్తే ఇలా మద్దతు వస్తారా కదా, తిరిగి మన చేతికి డబ్బులు వచ్చేవారు కూడా ఇవాళ ఇబ్బంది. అయ్యో భయం, ఒక భయం, ఇక వ్యవసాయానికి చూడగా మారే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అటువంటి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాల్సి ఉంది కదా ఈ నూతన వ్యవసాయ చట్టం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు రైతు పంట పండించిన తర్వాత మీ పొలాల నుంచండి, మీ స్థలాల నుంచండి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీ పంట పొలాల స్థలాలకు, మీ స్థలాలకు వచ్చే ఇవాళ కొనుగోలు చేస్తామని ఇక్కడ జరిగిందా ఒక్క స్థలం వచ్చాయి. ఇవాళ కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చిన తర్వాత ఇవాళ పడిగాపులు కాంగ్రెస్ పాడే పరిస్థితి. వర్షాలు వస్తే పంట నష్టం ఉంటుంది. కనీసం ఇప్పుడు కూడా క్రోషిస్తాము, ఒకసారి ప్రోగంచిస్తాము, కొంత పైరులు చివరకు లాస్టులు సరే ఏదైనా ఇబ్బంది పడిస్తాము, కష్టపడతామని చెప్పి వాళ్ళ చివరకు ధరస్తారంటే ఆ కొనుగోలు కేంద్రంలో కొంతమంది బినామీ వ్యక్తులు, వాళ్ళ నాయకులు, దళాలు కదా వాళ్ళే ధరలు నుంచి వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతుంటే దీన్ని అడ్డుకోవాలని చెప్పి నూతన చట్టం వచ్చింది కాదు. కనీసం మద్దతు ధర లేకుండా ఆ బ్రోకర్లు, ఆ దళాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నిరుద్యోగులు కదా రైతుల గురించి ఆలోచన వాళ్ళే ధర నిర్ణయించడం వల్ల వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తలేదు. చివరకు రైతు పరిస్థితి అంటే కనీసం పెట్టుబడి వస్తే చాలు అని చెప్పి గతంలో ఆలోచించేవారు. ఇప్పుడు పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నారు. ఎంత వస్తుందో తీసుకుందాం, మళ్ళీ ఇంకా కార్యాపణ చేస్తే ఇంకా కనీసం రూపాయలు కూడా మిగిలిన చెప్పి భయపడి ఇవాళ తక్కువ రేటు అమ్ముకునే పరిస్థితి వల్ల రైతు కుటుంబానికి ప్రజలు పడే పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇట్లా అనేక రాష్ట్రాలు ఉంది కదా. ఇలా తీవ్ర పేరుతోని, ధర్మ పేరుతోని, కాండాల పేరుతోని, ట్రాన్స్పోర్ట్ పేరుతోని, రైస్ మిల్లర్ల పేరుతోని వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతున్న దీన్ని ఎట్టి పరిస్థితులు అప్పగించాలని, రైతులకు న్యాయం జరగని చెప్పి వాళ్ళ నూతన వ్యవసాయ చట్టం వచ్చింది. నూతన వ్యవసాయ చట్టం నుంచి ఎక్కువ అవసరం లేదు, దీనికి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం సింపుల్, రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడమే నూతన వ్యవసాయ చట్టం. రైతు తన పండించిన పంటను దేశంలో ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడమే ఇలా నూతన వ్యవసాయ చట్టం. రైతు ముందస్తు ఒప్పందం, ముందే ధర నిర్ణయించుకొని ఎంత లాభం వస్తుందో ఊహించుకొని దాన్ని పొందడమే ఇలా ముందస్తు ఒప్పందం. ఈ 3 విషయాలు మాత్రమే.
పండించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించిన అధికారం ఉందా? ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? కొనుగోలు కేంద్రంలో వాళ్ళ కొంతమంది బ్రోకర్ నిర్ణయిస్తున్నారు. వాళ్ళ రైతు పండించిన పంటను కేవలం ఆ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకోవాలన్నారు. కానీ నూతన వ్యవసాయ చట్టం ద్వారా కొనుగోలు కేంద్రాలకు వచ్చు, ఇక్కడ నమ్మవచ్చు. రైతు పండించిన పంటలో ధర నిర్ణయించుకుంటాడు. వాళ్ళ చిన్న ఉదాహరణ ముగిస్తారు. వాళ్ళ ముందస్తు ఒప్పందం కూడా అదే. వాళ్ళ మామిడి తోట పెట్టుకుంటే నేను నాకే ఉండి 10 ఎకరాలు అనుకున్నాను. మామిడి తోట నాకు చాలా పొలం ఉంటాను. ఇలా సత్తన కార్పొరేట్ సంస్థ ఇద్దరు సత్తన బాగా డబ్బులు ఉండదు కదా. వాళ్ళు సత్తన కార్పొరేట్ సంస్థ యజమాని ఎవరు ఒకరు నా దగ్గరకు వచ్చిండు. నీకు ఎంత పెద్ద స్థలం ఉంది అన్నాడు. నాకు 10 ఎకరాలు ఉంది అన్న. నువ్వు ఏం పంట పండిస్తున్నావు? మామిడి తోట పెట్టుకుంటా అన్న. నేను ముందస్తు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నా, నీకు ఏ విధంగా న్యాయం చేయాలని అడుగుతాడు. నేనంట అన్న ఒక్క కాయకు మామిడికాయకు 5 రూపాయలు అమ్మదలుచుకున్నాను నేను. దానికి నువ్వు సిద్ధం అంటే ఏ స్థలం సిద్ధం అంటాడు. మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదురుతుంది. ఎందుకు? 5 రూపాయలు ఒక్కొక్క కాయ అగ్రిమెంట్ కుదురుతుంది. మొత్తం పంట మొత్తం తనదే. ఇక కేవలం పంట మాత్రమే, స్థలం కాదు అగ్రిమెంట్. కేవలం పంట మాత్రమే. కొంతమంది బ్రోకరాలు వల్ల మొత్తం స్థలాలు అగ్రిమెంట్ చేసుకుంటాడు, తప్పు ప్రచారం చేస్తున్నాడు. కేవలం పంట మాత్రమే. నాకు సత్తలకు 5 రూపాయలు అగ్రిమెంట్ అయిన తర్వాత పంట చేతికి వస్తుంది. నాకు సత్తలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఒక్క కాయకు 5 రూపాయలు. కానీ ప్రజల్లో ఇవాళ హైదరాబాద్ లో, కరీంనగర్ లో, నాగపూర్ లో, ముంబై లెక్కలో మామిడికాయకు కేవలం 3 రూపాయలు ఉన్నది. ఇక్కడ కూడా 3 రూపాయలు ఉన్నది. కానీ అయినప్పుడు కూడా సత్యనారాయణకి ఏం చేయాలి? ఎంత చేయాలి? 5 రూపాయలు ముందస్తు ఒప్పందం కోసం 5 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నాకు నిజామాబాద్ లో, హైదరాబాద్ లో, నాగపూర్ లో, ఢిల్లీలో ఒక్కొక్క మామిడికాయకు అక్కడ 20 రూపాయలు ధర ఉంటుంది. ఎందుకంటే నేను వెంటనే సత్యాన్ని అడుగుతా, అన్నా నాకు ముంబైలో, నాగపూర్లో అక్కడ ఇక్కడ 20 రూపాయలు ఒక్క మామిడికాయకు నువ్వు ఇస్తావా? ఇయ్యమాట. ఇస్తా అంటే పైసలు తీసుకుంటా, ఇయ్య అంటే అగ్రిమెంట్ క్యాన్సల్. నేను ఇచ్చే అకౌంట్ పైసలు వెంటనే ఇవ్వాలి. నేను ఎక్కడ అమ్ముకుంటా? తీసుకుపోయి ఎక్కడ ధరస్తే అక్కడ 20 రూపాయలకు అమ్ముకుంటాను. నేను అమ్ముకున్న తర్వాత కేవలం 3 రోజులు కూడా మాత్రమే పైసలు అకౌంట్ పడతాయి. 3 రోజులు దాటిందనుకో అన్నకి ఇన్నో కేసు అయితే. ఇదే చట్టం. ఈ చట్టాన్ని ఎందుకు ఎవరు వ్యతిరేకిస్తారో ఇందరూ కారణిస్తారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు బాధ్య ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చాడు అడ్డుకుంటాడా సిగ్గుడా కొంచెం చికిత్సల మమ్మల్ని కూడా రాదండి. ఈ చికిత్సల లుచ్చగాలు, పిఎఫ్ఐ లుచ్చగాలు రాజ్యం వెళ్తున్నారు. నీకు తప్పక వాళ్ళని ఇవాళ చికిత్సలో ఇదే చికిత్సలో భారతీయ జనతా పార్టీ కనుక లేకుంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కనుక చికిత్సలో లేకుంటే, వాళ్ళ చిత్తరెడ్డి ఈ ప్రాంతంలో అమరుడు కాకుంటే ఈ చికిత్సలో సంఘ విద్రోశక్తులు, పిఎఫ్ఐ లాంటి లుచ్చగాలు, మీకు దమ్ముంటే మేము మాట్లాడుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా బిడ్డ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకునే పని చేస్తే, మీరు రాదని మామ చేస్తే కట్నవుతుంది, పవిత్ర దాడి చేస్తా బిడ్డ. మా మీద దాడి చేస్తే నెక్స్ట్ దాడి పక్కా పోయింది మీదే. ఇలా మమ్మల్ని అనుకునే పని చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకుంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి ఇక్కడ ప్రజాస్వామ్యం కాదని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అదే స్థానం అనుకుంటాం. నువ్వు దాడులు చేస్తే పక్కా ప్రతి దాడి చేస్తాం. నువ్వు ఇంత కూర్చోడానికి, చూస్తూ కూర్చోడానికి, పిలికితో పద్ధతితో కూర్చోడానికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు సార్ అని దాదాపు 2 రోజులు చదువుతాడు. ఒక్క సమాజం వ్యతిరేకించే కారణం ఉండాలి.
ఎక్కడ కారణం లేదు. కారణం లేకుండా ఎందుకంటే రైతులందరూ మోడీ 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 అంటారు కాబట్టి డబ్బులు కొడుతున్నాయి కదా. డబ్బులు కొట్టే ఏంటంటే ఎట్టి పద్ధతులను వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇంతవరకు కారణం లేదు. మనం బంద్ చేసాడు అన్న ఈ చట్టమై దాదాపు 3 నెలలు నన్ను తగ్గింది. 6 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా రైతులు రోడ్లకి ఆందోళన చేసిరా మరి చేయనప్పుడు రైతులు మద్దతిస్తున్నాడు కదా. మరి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు నిద్రగా చేసి మొన్న బంధుకు సపోర్ట్ బంద్ చేసేది ఎక్కడన్నా జగిత్యాల బంద్ చేసేది అన్న. నేను నారాయణపేట అక్కడ బంద్ కాలేదు, కరీంనగర్లో బంద్ కాలేదు, ఆంధ్రప్రదేశ్లో బంద్ కాలేదు. మరి ఎక్కడ బంద్ అయింది? ఏదో బంద్ కాలేదు. ఎక్కడ రోడ్డుకి ఎక్కి రైతులు ఆందోళన చేయలేదు. అసలు ఆందోళన టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆందోళన. ఎందుకంటే రైతులంతా బీజేపీకి పోతారు. అదే ఆందోళన. మరి ఎందుకు పెద్దలు కారణించలేడు. ఢిల్లీ పోతా ఢిల్లీ పోయాడు. మరి ఢిల్లీ ఆందోళన చేస్తున్నారు రైతులు. మరి ముఖ్యమంత్రి ఆందోళన కలవాలా? ఎందుకు ఈ పద్ధతి సాగుతాడు. నీ సందర్భ సంగతి అయితే రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు మళ్ళా మమ్మల్ని పడతాడు. ఆ నుంచి ఏదైనా ఫామ్ హౌస్ అవడవా, ప్రతి వాళ్ళు అవడవా, ఇప్పుడు వచ్చి నువ్వు ఆందోళన చేస్తున్నావా? ఇక్కడ ఆందోళన తెలంగాణ వస్తున్నారు. రైతులందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేయాలని రైతులందరూ భావిస్తున్న తరంలో ఇవాళ రైతులందరూ భారతీయ జనతా పార్టీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాబట్టి కదా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించి రైతుల్లో కూడా, సామాన్య ప్రజల్లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అయోగ్యం సృష్టించే ప్రయత్నం చేస్తే కూడా రైతులు ఎప్పుడూ పట్టించుకోవడం పంపడం. అందుకే నేను మొదలెడుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి దేన్ని వ్యతిరేకిస్తున్నాడు? రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా. ఒక్కసారి స్పష్టం చేయాలి. రైతు పండించిన పంటకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా. ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రైతు ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకొని రైతు లక్షాధికారిగా మాట ప్రయత్నం చేస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా సన్నపడినాడని అలా 7 మంది నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగిత్యాల జిల్లాలో అనేక మంది రైతులు ఫోన్ చేస్తున్నారు. ఈ దగుడుబాజీ ముఖ్యమంత్రి మాటలు విని, దగాకోరు ముఖ్యమంత్రి మాటలు విని, అవినీతి ముఖ్యమంత్రి మాటలు విని, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి మాటలు విని, పారాశక్తి ముఖ్యమంత్రి మాటలు విని ఎలా ఇలా మేము సన్నపడి పండిస్తే కనీసం మనం పట్టించుకోవడం పాపనే రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలేయాలా? ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం పట్టించుకోని చెప్పి ఈ జగిత్యాల జిల్లా రైతులు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం రైతులను సంప్రదించి రైతులు కలిసి కనీసం వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ జిల్లాలో అకాల వర్షాల వల్ల, వరదల వల్ల రైతులు నష్టపోయారు, రైతులు చనిపోయారు, మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయాయి, పంట నష్టపోయింది, తోట మొత్తం నష్టపోయారు. కానీ ఎక్కడ కూడా ఈ 6 సంవత్సరాలు ఈ యొక్క రైతు కుటుంబానికి కనీసం నష్ట పరిహారం అందించిన సందర్భం ఈ తెలంగాణ రాష్ట్రం లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, దేనికోసం పనిచేస్తున్నాడో ఒక్కసారి రైతు సోదరు ఆలోచించాలి. ఇవన్నీ గుర్తించే ఈ ముఖ్యమంత్రి ఇలాంటి డబుల్ పార్టీ ముఖ్యమంత్రి మెడలు పంచాలంటే ఎట్టి బస్సులో నూతన వ్యవసాయ శాఖను తీసుకురావాల్సిన భావించే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ నూతన వ్యవసాయ శాఖను వచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్భంగా పండించాడు. ఆయన మాత్రం ఆయన ఫార్మర్లో మాత్రం దొడ్డు పండించాడు. ఎందుకు పండించారు? విలేకరులతో మాట్లాడించారు. ఈ విలేకరు పాపం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ వాళ్ళ భయపడతారు. ఒకరు భారీగా ప్రశ్నించింది. మరి విలేకరులు తెలిసిన వాళ్ళ యాజమాన్యం ఏం చేయాలంటే ఆ విలేకరులకు భరోసా ఇవ్వాలి. మరి ముఖ్యమంత్రి కేసు పెట్టాలి లేదా? ముఖ్యమంత్రి మళ్ళీ మనమే ఢిల్లీ వెళ్ళా మన పోయి వచ్చి ఫార్మర్ 9 రోజులు అయింది. అడ్రస్ భయపడతారు ముఖ్యమంత్రి. ఢిల్లీ పోగానే ముఖ్యమంత్రి భయపడతాడు. ఇప్పటికీ బయటకు వస్తలేడు. మరి ముఖ్యమంత్రి ఆందోళన చేయాలి కదా, ఎందుకు చేస్తలేడు? భయపడి ఇప్పటికే ఫార్మర్ పని బయటకు వస్తలేడు. కానీ ముఖ్యమంత్రి సన్నపట్లు పండించాలన్నాడు. ఆయన కరెక్ట్గా చెప్పాడు. ఏం చెప్పంటే సార్ మీ ఫామ్ హౌస్ దొడ్డే పండించాలని అన్నాడు. మరి కరెక్ట్గా ఎందుకు చెప్పాడంటే సాయంత్రం భూసార పరిశీలన చేసినాడు. మరి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో భూసార పరిశీలించిన అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భూసార పరిషత్ రైతుల స్థలంలో భూసార పరిషత్ చేయాలంటారు 125 కోట్ల రూపాయలు ఇస్తున్నాము. ఎంత ఇస్తాం? 125 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి భూసార పరీక్ష నిర్వహించడానికి మన కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముఖ్యమంత్రి జేబులు దారి పండించండి. ఇలా ఆయన ఫామ్లో మాత్రం సన్నపు దొడ్డు పండించారట, బయట రైతులు మాత్రం సన్నపొట్టు పండించారట. ఆయన ఫామ్ హౌస్ లో పండించిన పంటను ముఖ్యమంత్రి నీ ఫామ్ హౌస్ లో పండించినటువంటి ఫైల్ పంటను ధర ఇవ్వని తెచ్చడం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండించిన పంటను అదే కొనుగోలు కేంద్రాల మీద వీరి కార్పొరేట్ సంస్థల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇది స్పష్టం చేస్తేనే మన ముఖ్యమంత్రి అని ప్రజలు భావిస్తారు తప్ప, రైతులు భావిస్తారు తప్ప, లేకుంటే అబద్ధాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానం అనుకుంటున్న వ్యక్తిగా చిరస్థాయిలో మిగిలిపోతున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రైతులతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి మరి ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ లెక్చర్స్ ఇబ్బంది పడుతున్నారు, యువకులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఫామ్ హౌస్ లో ప్రగతి పడవని వాళ్ళు జల్సాలు ఇస్తున్నారు. జల్సాల ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మనం నోటిఫికేషన్ చూసుకోవాల్సిందా? నేను ఒకటే చెప్తున్నా తమ్ముళ్ళందరికీ, మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నిరుద్యోగికి ప్రతి యువకుడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయలు పాకుడు. ఎంత? 72,000 రూపాయలు పాకున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో ప్రమాణ స్వీకారం చేశాడు డిసెంబర్ 6 ఏప్రిల్. ఒక్కొక్క నిరుద్యోగి 3,000 రూపాయలు ఇస్తాడు. ఇప్పటికి 2 సంవత్సరాలే. ఒక్కరికన్నా ఇచ్చిందన్న వేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అందుకే ఒక్కొక్క నిరుద్యోగి ఒక్కొక్క యువకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయలు పక్కనాడు అన్న మాట్లాడతారు. మాట్లాడతారు ఇలా వెళ్ళాల్సిన అమలు చేయాల. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాల్సిన పరిస్థితి చేసుకోవాలి. కష్టపడి కూలి నాలి వేసుకొని అనేక మంది రైతులు, అనేక మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అలా కష్టపడి సామాన్య ప్రజలు కూడా కూలి నాలి వేసుకొని ఒక గుండె స్థలం కొనుక్కుంటే ఇలా ఇల్లు అనుకున్నామని ముగ్గేసుకుందాం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలా వెళ్ళాల్సిన నడిపించే ప్రయత్నం చేస్తాడు కదా. ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టిన ముఖ్యమంత్రి ఆయన ఇల్లు కట్టించలేడు. ఇల్లు కట్టుకుందామంటే మాత్రం దానికి మన ట్యాక్స్ పెడుతుంది, ఇబ్బంది కట్టే పని చేస్తాడు. నిజాంలో ఇండియా వేసాడా ఏదైనా అవసరం అంటే ప్రజలకు ట్యాక్స్ కదా. ఈ రోజు నిజాం పాలన కదా, ఆయన కూడా ట్యాక్స్ చేస్తాడు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డా కూడా ఆ ఇబ్బందులను గుర్తించే స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ అన్నాడు కదా. డబుల్ బెడ్రూమ్ తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను శాంక్షన్ చేస్తాం. 1,500 కోట్ల రూపాయలు ఇస్తాం. ఎక్కడో డబుల్ బెడ్రూమ్ కట్టించే పరిస్థితి లేదు. దాంతో పాటు ఎలా ప్రజలు కష్టపడి కూలి చేసుకొని జాగ్రత్త ఇల్లు అనుకుంటామంటే మన ఇల్లు పెరుగుతుంది కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నం మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అనేక మంది డాక్యుమెంట్ రైడర్స్ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కనీసం దీన్ని రద్దు చేద్దాం, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కూడా ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి. జిహెచ్ఎంసీ ప్రజలకు అప్పీల్ చేస్తాం. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసపోకండి, రాష్ట్ర ప్రభుత్వం నమ్మి మోసపోకండి, రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మి మోసపోకండి. ఇవాళ మీరు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధికారం ఇస్తే ఎల్లా రాష్ట్రం ఒప్పుకున్న వాళ్ళందరూ ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మేయర్ అయితే హైదరాబాద్ లో మన ఎల్ఆర్ఎస్ తో పాటు నెక్స్ట్ బీఆర్ఎస్ పట్టుకొస్తారని మేము అప్పీల్ చేస్తారా. మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా బాగా ప్రజలు ఓటు బ్యాంక్ మారేలా టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా గుణపాఠం చెప్పారో, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మద్దతు చెప్పారో ఒక్కసారి తెలంగాణ ప్రజలకు అవసరం. అయినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తొస్తలేదు, అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గొస్తలేదు. ఇంకా కూడా 80% ఎల్ఆర్ఎస్ రద్దు చేయడం అవసరం వస్తే బీఆర్ఎస్ పట్టుకొస్తారు తప్ప రద్దు చేయమని మొండి వైఖరితో ఇలా వివరిస్తున్నట్టే ఇలా ప్రజలు తిరగవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక ఆందోళన చేస్తాం. 80% ఈ రాబోయే రోజులు కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేసేది కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా భారతీయ జనతా పార్టీ పిలుపుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దయచేసి సమయం లేదు కాబట్టి వీరందరూ ఆలోచించండి. కేవలం చట్టాన్ని మనం తెలుసుకోవడమే కాదు, గ్రామాల్లో అనేక విషయాలు అన్ని రాష్ట్రాల్లో రైతులు కూడా సంపాదిస్తున్నారు. అనేక మంది అన్ని రాష్ట్రాల రైతులు మన ముందే మాట్లాడారు. అన్ని రాష్ట్రాల రైతులు మన మధ్య చెప్తున్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా ప్రభుత్వం రైతులకు అనుకూలంగా
కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం చెప్పారా రైతులందరూ నిర్ణయించుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరూ కూడా గ్రామ గ్రామాన గల్లీలో మండలంలో మన కరపత్రం వచ్చి ఆ కరపత్రం ద్వారా తప్పకుండా ప్రచారం చేసే అవసరం చేయాలా రైతులకు వాస్తవ విషయం చెప్పాల్సిన అవసరం చేయాలా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలు ఈరోజు దేశాన్ని రాష్ట్రంలోని పార్టీ యొక్క బండారాన్ని బయటపెట్టాలా భారతీయ జనతా పార్టీ యొక్క శక్తివంతంగా తయారయ్యడానికి రైతులకు వాస్తవ విషయం చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అదొక్క మళ్ళీ తప్పకుండా మీరు అనుకున్న విషయాలు మీరు ఆలోచిస్తున్న సమయంలో మళ్ళీ చెప్పే పని చేస్తా సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో మీటింగ్ ఉన్నవాడిని ఏదైనా తొందర పోలీసు విధంగా మీరు సహకరించాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తుంటూ భారత్ మాతాకి